ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ కళ్యాణి. డైలీ ఓపీకి వచ్చే వాళ్ళలో చాలామంది చెప్పేటటువంటి కంప్లైంట్ ఏంటి అంటే, మేడం నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అండ్ కొంచెం తినగానే నాకు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది మేడం అని చెప్తుంటారండి. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం దేనికి వస్తుంది అని చూస్తే, మనం ఆహారం విషయంలో తెలిసి తెలియక చేసేటటువంటి తప్పిదాలే ఈ పొట్ట ఉబ్బరం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, తర్వాత ఇంకా మలబద్ధకం లాంటి సమస్యలకు దారితీస్తాయండి. దాంట్లో కొన్ని ఏంటి అంటే, సరైన ఆహారపు అలవాటు లేకపోవడము, అంటే ఎక్కువగా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, లైక్ నూడిల్స్ కానీ, తర్వాత మోతాదుకు మించి ఆహారం ఎక్కువగా తీసుకోవడము లాంటివి ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడము, ఇంకా తీసుకున్న ఆహారం కూడా ఏకాగ్రతగా తీసుకోకపోవడం, అంటే ఎక్కువగా మెత్తగా నమిలి తీసుకోకపోవడం. కొంతమంది ఏం చేస్తుంటారంటే మొబైల్ ఫోన్ చూస్తూ, అదేవిధంగా టెలివిజన్ చూస్తూ కూడా తీసుకుంటారు, అదేవిధంగా మాట్లాడుతూ కూడా ఫుడ్ తీసుకుంటారండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఫుడ్తో పాటు ఎయిర్ కూడా మన లోపలికి ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దీనివల్ల కూడా పొట్ట ఉబ్బరం లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా మలబద్ధకం ఉన్న వాళ్ళలో పొట్ట ఉబ్బరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం, అంటే మధ్య మధ్యలో కొంతమంది నీళ్ళు తీసుకుంటారు. సో అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఎక్కువ డైల్యూట్ అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే అరుగుదల శక్తి తగ్గుతుంది. ఇంకా టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడము, కొంతమందిలో ఏంటి అంటే బీపీ, షుగర్, థైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతుంటారనమాట. సో ఇలా మల్టిపుల్ డ్రగ్స్ యూస్ చేసే వాళ్ళలో కూడా గ్యాస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రీసెంట్ రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే, ఎక్కువగా స్ట్రెస్, అదేవిధంగా ఒత్తిడి కారణం వల్ల కూడా గ్యాస్ సంబంధిత లక్షణాలు ఉంటాయని తెలిసిందండి. ఆయుర్వేదంలో ఈ గ్యాస్ కానీ, పొట్ట ఉబ్బరము వంటి వ్యాధులని ఆత్మానము, ఆమ్లపిత్తము వంటి లక్షణాలుగా చెప్తారండి. అయితే వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు లేదా కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అవాయిడ్ చేస్తే అదే 50% ట్రీట్మెంట్గా పనిచేస్తుంది. అయితే వాటితో పాటు మనం రోజు కిచెన్లో ఉపయోగించేటటువంటి జీలకర్ర అనేది అకార్డింగ్ టు ఆయుర్వేద ఇస్ ఎ బెస్ట్ కార్బినేటివ్గా పనిచేస్తుంది అండి. అంటే ఎక్కువగా మన జీర్ణాశయ శుద్ధి చేస్తుంది అనమాట. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఒక 5 grams ఆఫ్ జీలకాన్ని 200 ml వాటర్లో బాగా మరిగించి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని రోజు ఎంటీ స్టమక్ తాగితే చాలా వరకు ఈ పొట్ట ఉబ్బరం కానీ, గ్యాస్ సంబంధిత సమస్యలు తగ్గుతాయండి. అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళైతే సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొన్ని రకాల మెడిసిన్స్ లైక్ హింగ్వాష్టక చూర్ణము, పంచశకార చూర్ణము అనేది ఈ ఆత్మానము, అంటే పొట్ట ఉబ్బరము, తర్వాత గ్యాస్ సంబంధిత వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది అండి. మరిన్ని ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.